నైన్టీన్ 2013లో అంతవరకు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అని రద్దు చేస్తూ అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ కొత్త తీసుకొచ్చింది. అందులో బేసిక్ గా 3 కాంపోనెంట్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో ఫెయిర్ కాంపన్సేషన్, అది కూడా రైట్ టు ఫెయిర్ కాంపన్సేషన్, దాని టైటిల్లో ఉన్నది మీకు నేను చెప్తున్నాను. సెకండ్ ఉమ్, ఏమో ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్, పారదర్శకంగా చేయాలి. థర్డ్ ఉమ్, ఏంటంటే రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ ఈజ్ ఎ రైట్, అది వరకు దయాదాక్షిణ్యంగా ఉండేది రైట్. ఈ 3 బేసిక్ కాంపోనెంట్స్ తో పాత ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ని ఎప్పుడో 1897లోనే ఇప్పుడు వచ్చింది, సబ్జెక్ట్ ది కరెక్షన్ ఆఫ్ ఇయర్. తర్వాత ఉమ్, దీన్ని తీసుకొని వచ్చారు. అయితే ఈ చట్టం పెద్ద పెద్ద వాళ్ళకి కోపం తెప్పించినంతగా మరి ఏ చట్టం కోపం తెప్పించలేదు. దానివల్ల ఓకే. అంటే భూ నిర్వాసితులకి ఫెయిర్ కాంపన్సేషన్ ఇవ్వాలా, తర్వాత వాళ్ళకు ఒక ఆపర్చునిటీ, ట్రాన్స్పరెన్సీ ఉండాలా, అవన్నీ అయిన తర్వాత భూమి సేకరిస్తే ఖచ్చితంగా రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఒక రైట్ గా ఉండాలన్నది వాళ్ళకి నచ్చలేదు.